హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నంది భోగేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళే మధ్యలో మా ఫ్రెండ్ కార్ తీసుకొచ్చాడు. ఈ కారు అనేది కియాకి సంబంధించింది. మొత్తం రూఫ్ టాప్ కార్. నాకది చాలా బాగా నచ్చింది. ఇతని పేరు రామ్, మై ఫ్రెండ్. అండ్ అనదర్ ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు శరత్. సో ఈ రూఫ్ టాప్ పైన చూశారు కదా, దీంట్లోకి ఎక్కాలని ఉంది. ఒకసారి ఎక్కుదాం, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. సరే ఎక్కేద్దాం. ఆహా, చల్లగాలి. ఇది మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నంది భోగేశ్వర టెంపుల్. వెళ్ళే మధ్యలో మా ఫ్రెండ్ పైకి ఎక్కమన్నాడు. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకంటే 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బండి మీద మనం ఇలా ఎక్కి వీడియో తీసుకుంటా ఉంటే అదొక ఎక్స్పీరియన్స్. మీరు అనుకోవచ్చు, చిన్నప్పుడు లారీల్లో పోతాం కదా, మనకు అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని. కానీ 10-15 లక్షల కారులో ఇలా రూఫ్ టాప్ ఎక్కి మనం ఇలా ఎంజాయ్ చేస్తుంటే, నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చెప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నా కారు ఉంటే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇదొక చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అయితే ఈ నేచర్లో మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. ఈ ఆనందాన్ని చెప్పేది కాదు, మీరు నా కళ్ళల్లో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత ఆనందపడుతున్నానో. మీరు అనుకోవచ్చు, ఏంటి వీడియో మాట్లాడడం లేదని. చాలా గాలి, చాలా విండ్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను మాట్లాడడం లేదు. పైన మేఘాలు, చెట్లు, నాకైతే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుందని మీరు అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఏమన్నా ఉంటే మీరు చెప్పాలనుకుంటే కింద మెసేజ్ రూపంలో చెప్పండి. సరే, ఇప్పుడైతే నేను లోపల నుంచి బయట వ్యూ చూపిస్తాను, ఎంత స్పీడ్గా వెళ్తుందో కారు. ఇదైతే వ్యూ, మొత్తం చెట్లే ఉన్నవి. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే మీకు చూపించడానికి. గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ఎప్పుడైతే గ్రీనరీలో నువ్వు ఉంటావో, స్వచ్ఛమైన ప్రకృతిలో నువ్వు ఉంటావో, ఆనందమే వేరు. సో మీరు ఎంజాయ్ చేయండి. సరే, ఇంకా మనం గుడి దగ్గరికి వచ్చేసాం, టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ పేరు నంది భోగేశ్వర టెంపుల్. ఇది వచ్చేసరికి దీంట్లో అరుణాచలేశ్వర టెంపుల్ కూడా ఉన్నది. దీన్ని ట్విన్ హిందూ టెంపుల్ అని అంటారు. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే ఖచ్చితంగా నంది విలేజ్, చిక్బల్లాపూర్ డిస్టిక్ ఆఫ్ కర్ణాటక. ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో ఇది రూపొందించింది. చూసారా ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో. కనీసం ఇది వచ్చేసరికి బ్యాక్ ఎండ్ చూసారా, ఒక్కొక్క శిల్పం ఒక్కొక్కటి విధంగా ఉన్నది. మొత్తం గ్రీనరీ ఉంది. ఇతని పేరు శరత్. ఇతను చూపిస్తున్నాడు వరకు సరదాగా. చూడండి, అన్నీ హిస్టారికల్ ప్లేస్. మేము ఎంటర్ అవుతున్నాము, గుళ్ళోకి ఎంటర్ అవుతున్న ముందు వాళ్ళు ఫోటోగ్రఫీ అలౌ లేదన్నారు, కానీ అక్కడక్కడ వీడియో తీసాం. దీని గురించి చెప్పాలంటే ఇది వచ్చేసరికి ఓల్డెస్ట్ సర్వేయింగ్ టెంపుల్ దీన్ని అంటారు. ఇది కర్ణాటక దగ్గర చిక్బల్లాపూర్ డిస్టిక్లో ఉంది. దీని పేరు ఇందాక చెప్పుకున్నట్టుగా నంది భోగేశ్వర టెంపుల్. ఆల్మోస్ట్ ఇది 700 ఇయర్స్ ఎగో దీన్ని స్థాపించారు అప్పటి రాజులు. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో. ఒకసారి చూడండి, అక్కడ ఒక్కొక్క చిన్న చిన్న డీటెయిల్ మాత్రం నాకు చాలా అద్భుతంగా ఉంది. దగ్గరికి పోవడానికి మనకి ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ స్ట్రక్చర్ వేశారు. అదిగాక మనల్ని ఫోటోగ్రఫీ అలో లేదన్నారు. అయితే ఇగో చూశారు కదా భోగేశ్వర టెంపుల్. అక్కడ నుంచి దర్శనం అయిపోయిన దగ్గర నుంచి ఒక కొలను ఉందబ్బా. ఈ కొలను అయితే నాకు చాలా చాలా ఇష్టంగా ఒక 15 నిమిషాలు చూసాను. లోపల కలవలేదు, మొత్తం తాళాలు వేసి పెట్టారు. కానీ నీళ్ళు చూడు ఎంత స్పష్టంగా ఉన్నాయో. ఇదైతే వ్యూ, ఆర్కిటెక్చర్ అప్పుడు రూపొందించిన 700 ఇయర్స్ ముందు ఇది అట్లా కట్టిన కట్టడాలు కానీ ఒక్కొక్క విషయం కానీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మన హీరో చెప్పినట్టుగా అక్కడెక్కడికో పోయి ఆర్కియాలజిస్ట్ చెప్పినట్టుగా గుళ్ళు, గోపురాలు అనేవి మన హిందూ టెంపుల్లో చాలా ఉన్నవి. దానికి పేరు మాత్రం రాలేదు అంటారు, ఎందుకంటే ఇది అండర్ రేట్గా పడిపోయింది. సో మీరు ఎప్పుడైనా నంది హిల్స్కి వెళ్ళినప్పుడు ఇది దగ్గరలోనే ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ బావి కానీ అన్నీ 700 సంవత్సరాల క్రితం తయారు చేసిండ్రు. ఫ్రెండ్స్, మీరు కూడా నా వీడియోలకు రండి, చూడండి, నచ్చితే ఎంజాయ్ చేయండి. సమాచారాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇతని పేరు రాము, అతని పేరు శరత్. ఇప్పుడు మనమైతే బావి దగ్గరికి వెళ్తున్నాము. ఈ బావి అనేది చాలా అద్భుతంగా ఉంది, కానీ క్లోజ్ చేసింది. ఇంకా
ఇది వ్యూ చూడండి, వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఎలా కట్టారో అప్పట్లోనే 700 క్రితంలో ఎంత బాగా కట్టారంటే ఇప్పుడు ఎందుకు అంత బాగా కట్టలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆ శిల్పులు అనేవాళ్ళు ఇప్పుడైతే మనం ఆ శిల్పి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళకి దండేసి దండం పెట్టాలి ఖచ్చితంగా. అది ఒకటే స్టోను ఎట్లా చెక్కుతారో ఏంటో, వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కావడంలా. ఈ యొక్క జర్నీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడి నుంచి మళ్ళా చిక్బల్లాపూర్ శివ స్టాచ్యూ అనేది ఒక అరగంట 40 మినిట్స్ పడుతుంది. చూడండి వ్యూ, వెనక కొండ, ఇటుపక్క గుడి, అటుపక్క ఆర్కిటెక్చర్ నాకు బాగా అనిపించింది. అయ్యా వీడియోలోకి నేను వీడియో తీస్తుంటే నా పక్కకే వస్తారు వీళ్ళు. చూడండి, ఇతని పేరు రాము, అతని పేరు శరత్. అందరైతే చాలా అద్భుతంగా వీడియోలు తీసుకుంటున్నారు, కానీ లోపలైతే వీడియోలో లేదు. ఇంకైతే మాకు టెంపుల్ పూజ అన్నీ అయిపోయినాయి, ఇంకా బయటకు వెళ్తున్నాం. బయట వచ్చేసరికి ఇది బయట వ్యూ. ఇక్కడ నుంచి నేను స్టివా స్టాచ్యూకి వెళ్ళాలి మనం, చిక్బల్లాపూర్ శివుని విగ్రహం దగ్గరికి. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, అది లింక్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కూడా మనం ఫాలో అవ్వండి, వ్యూని ఎంజాయ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో కమెంట్లో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుమంత్ కోరపాటే. చూసారా వ్యూ, ఆ కొండ పక్కన ఈషా టెంపుల్. మనం ఆ ఈషా టెంపుల్లోకి వెళ్దాం, అక్కడ ఎలాగుంటుందో మీకు చూపిస్తాను. ఈషా ఫౌండేషన్.